డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా. కాల్చి పారేస్తా నా కొడక డిఎస్పీ కానీ పులివెందుల జెడ్పీటీసీ పరిస్థితులు ఇలా ఉంటే నేనేం తక్కువ తినానంటూ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంతో సంబంధం లేదు, తన పరిధిలో లేదు, ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్లి అక్కడ బూత్లో ఆయన రౌడీజం. ఆయన రాయచోటి ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రి, ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తా ఉన్న దారుణాలు, చిన్న కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్, నేరుగా బూతులేకి పోవడం, ఏజెంట్లను లాగేయడం. ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు, బూతులేకి పోయి ఏజెంట్లను లాగేసినారు, లాగేసి ఏజెంట్ను తంతన్నారు. ఏజెంట్ను తంతా ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్ కు 1.5 year ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 year తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసినారు ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. అప్పుడే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే.
నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు, ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. సార్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్? బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగి